ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సర్వీసులను నడపడం జరిగిందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి డిపోలో మరికొన్ని బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు కోరిన చోటుకు బస్సులు నడిపేందుకు తెనాలి డిపో సిద్ధంగా ఉందని డిపో మేనేజర్ రాజశేఖర్ చెప్పారు. దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారు 30 నుంచి 35 మంది ఒక యూనిట్గా వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ రేట్ల కంటే తక్కువ ఛార్జీలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెనాలి ఆర్టీసీకి రోజుకి 4 నుంచి 5 లక్షల రూపాయల మేర ఆదాయం కోల్పోవటం జరిగిందని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరిద్దరున్నా సరే బస్ సర్వీసులను అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా వరదకు గురైన గ్రామాలు ఈపూర్లంక, తిప్పలకట్ట, చిన్నపులివర్రు, జువ్వలపాలెం, వెల్లటూరు, బట్టిప్రోలు గ్రామాల చివరి రోడ్డు ఉన్నంత వరకు బస్సులు నడపడం జరిగిందని డిఎం తెలియజేశారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా తగు సూచనలతో తెనాలి డిపో అభివృద్ధి దశలో నడుస్తుందని చెప్పారు. ఇప్పటికే డిపోలో ఒకవైపు సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందని, మిగతా ఏరియా కూడా సిమెంట్ రోడ్డు వేసి ఎక్కడ వర్షం నీరు డిపోలో నిల్వ ఉండకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తెనాలి డిపో నుండి ఇందిరా బస్సులు 2, ఆల్ట్రా బస్సులు 4, ఎక్స్ప్రెస్ 2, పల్లె వెలుగు 1 బస్సులను ప్రారంభించుకోనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితమైన ప్రయాణాన్ని చేసి ఆర్టీసీకి ఆదాయం కల్పించాలని డిపో మేనేజర్ రాజశేఖర్ కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ మధ్య కాలంలో మనకి 31 నుంచి కురిసిన వర్షాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో దాదాపుగా సుమారుగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిరోజు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మన ఈ వర్షాకాలంలో కూడా ప్రతి పల్లెకి ఎక్కడ అయితే రోడ్డు ఉంటుందో, ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ప్రతి విలేజ్కి బస్సు ఆపకుండా ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బస్సుల్ని ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలు సలహాలతో మనం ప్రజలకి ఎటువంటి ప్రయాణ విషయంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాలైన ఈపూరు కానీ, కొల్లిపర కానీ, అదే కొత్తూరులంక కానీ, తిప్పలకట్ట ప్రజలకు కానీ, అదే జోలపాలెం కానీ, ఎల్టూరు కానీ, చిన్నపులివారు కానీ, బట్టిప్రోలు ఏదైతే లంక ప్రాంతాలు ఈ మధ్య దెబ్బతింటం జరిగిందో ఆ ప్రాంతాలకు కూడా మనం సాధ్యమైనంత వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు మనం బస్సుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే సాధారణ రోజు నడుపుతామో అదేవిధంగా వారికి నడపడం జరిగింది. దానిలో భాగంగా డ్రైవర్ కండక్టర్లు కూడా ప్రయాణికులు కోరిన చోట ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో 1 నిమిషం ఆపి కూడా వాళ్ళని ఎక్కించుకొని రమ్మంటం జరిగింది. 2, 3, 5, 10 మంది అయినా బస్సుల్ని వాటికి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతాల ప్రజలకి అసలే వర్షంతో ఇబ్బంది పడుతుంటే ప్రయాణాలు కూడా మన ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రయాణాలు కల్పించడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఏదైతే తెనాలి బస్ స్టాండ్లో 3 సైడ్లో రోడ్లు అయితే ఉన్నాయో ఒక సైడ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. సార్ ఏదైతే మొన్న జూలై 8వ తారీఖున ఏదైతే అందరి ముందు చెప్పడం జరిగిందో దానిలో భాగంగా ఆర్టీసీ డిపోలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఒక సైడ్ పూర్తి అవటం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మిగిలిన విషయాలు కూడా చాలా తొందరలో 2 సైడ్లు గుంటూరు సైడ్ కానీ, ఇటు విజయవాడ సైడ్ కానీ సీసీ రోడ్లు వేసి తెనాలి డిపోలో వర్షపు నీరు చుక్క లేకుండా చేసే బాధ్యతని తీసుకొని తెనాలి అభివృద్ధిలో మంత్రి గారి సూచనల్ని మేము కూడా ఫాలో అయ్యి సార్ ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి తెనాలిలో ప్రయాణికులకి, తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యమే మంచి సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది.